ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు, ఇంటర్నేషనల్ అని 10,000 కోట్ల దోపిడీ జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. 3,200 కోట్ల కుంభకోణం అంటున్నారు. అనఫిషియల్ సేల్ ను పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా చెప్పారు. వేల కోట్ల అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగితే ఈడీ, సిబిఐ ఎందుకు రంగంలో దిగడం లేదని టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు. 1.30 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే గత 5 ఏళ్లు ఈడీ, సిబిఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదని అడుగుతున్నారు. కరోనా సమయంలో 2020 మార్చి 23న లాక్డౌన్ విధించారు. మే 4న మద్యం దుకాణాలను రీఓపెనింగ్ చేశారు. ఆ 42 రోజులు మాత్రమే మద్యం విక్రయాలు ఆగాయి. కానీ లక్షల కోట్ల మద్యం విక్రయాలు తగ్గిపోయినట్లు లెక్క చూపారని సోమిరెడ్డి పత్రాలు బయటపెట్టారు. ఢిల్లీలో 100 కోట్ల ఆరోపణలకు సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన ప్రముఖులను ఈడీ అరెస్టు చేసింది. ఏపీలో 10,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. ఇక్కడ 2 రకాలుగా విచారణ జరగాల్సి ఉంది. అది సిట్ లెవెల్లోనో తేలిపోతుందా, లేక ఈడీ, సిబిఐ ఎంటర్ అవుతాయో చూడాల్సి ఉందన్నారు. కమిషన్లతో వేల కోట్లు దోచుకోవడంతో పాటు అనధికారిక సేల్స్ ఒకటైతే, నాసిరకమైన మందు ఇచ్చి ప్రజల ప్రాణాలు తీసుకోవడం రెండో నేరమన్నారు. 48 బాటిళ్లున్న క్రేట్ కు 150 రూపాయల నుంచి 600 రూపాయల చొప్పున కమిషన్ వసూలు చేశారు. అనఫిషియల్ సేల్ తో ఒక్కో క్రేట్ కు 10,000 వరకు ఆర్జించారు. ఈ కేసులో ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలి, వేల కోట్లు ఏ కుటుంబాల చేతుల్లోకి వెళ్లాయి, ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల్లోని అమాయకుల ప్రాణాలను బలి తీసుకుందో తేల్చాలంటున్నారు. అదే సమయంలో కసిరెడ్డి తనకు తెలియకుండా అదనంగా 2,000 కోట్లు ఎత్తేశాడని, యలహంక ప్యాలెస్ లో కూర్చొని జగన్ రెడ్డి బాధపడుతున్నాడని సోమిరెడ్డి చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ లో సిపిఐ, ఈడీ విచారణలు చేయాల్సింది టీడీపీనే. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏం డిమాండ్ కావాలంటే ఆ డిమాండ్ నెరవేర్చుకోగల స్థితిలో ఉన్నారు. మరి ఆ దిశగా ప్రయత్నించకుండా మీడియా ముందు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?